జం తతక తరిగిడ తరిగిడ వందనము వందనమమ్మ తెలుగుదేశమా వందనము వందనమో వందనమన్నా తెలుగుదేశమా వందనము ఒకటై అన్నదమ్ములకి వెలిగడ భాగ్యం మాకేమో అందరమమ్మ తెలుగుదేశమా వందనము పేదల ఇంటికి పెద్ద కొడుకురా పేదల ఇంటికి పెద్ద కొడుకు అన్నమాటగా వచ్చినాడురా అన్నమాటరా వచ్చినాడురా అన్నమాటరా వచ్చినాడురా అన్నమాటగా చంద్రబాబురా సూపర్ 6 ను తెచ్చినాడురా సూపర్ 6 తెచ్చినాడురా సూపర్ 6 తెచ్చినాడురా కూటమి పాలన వచ్చిందన్నా కూటమి పాలన వచ్చిందన్నా ప్రజల వైపునే పొందిందన్నా వందనమో వందనమమ్మ తెలుగుదేశమా వందనము వందనమో వందనమమ్మ తెలుగుదేశమా వందనము రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరా రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరా సై చంద్రబాబు గారు సోదరా సై ప్రజల ముందుకి వచ్చారా సై ప్రజా సమస్యలు చూసారా సై అన్న మాటగా నేడురా సై సూపర్ 6 ను తెచ్చాడా బలరంటి భైతమూడా సై మేలు భలా నొయ్ దాదానా బలరంటి భైతమూడా సై మేలు భలా నొయ్ దాదానా తండ్రికి తగ్గ తనయుడు సై నారా లోకేష్ అన్నరా సై యువతరానికి నేడురా సై ఐటీ మంత్రిగా చూడరా సై వివిధ కంపెనీలు సోదరా సై రాష్ట్రానికి తరలించరా సై రాష్ట్రానికి తరలించరా సై చక్కని చేశారా బలరంటి భైతమూడా సై మేలు భలా నొయ్ దాదానా బలరంటి భైతమూడా సై మేలు భలా నొయ్ దాదానా యువకులందరికీ పండగరా నెగటిఎస్ తెచ్చాడా బలరంటి భైతమూడా మేలు భలా నొయ్ దాదానా తండ్రికి తగ్గ తనయుడురా నారా లోకేష్ అన్నయ్యరా బలరంటి భైతమూడా మేలు భలా నొయ్ దాదానా ఎంతవాడు లేడన్నారా ఎంతవాడు లేడన్నారా ఎంతగాను కొని ఆడారా భైతమూడా మేలు భలా నొయ్ దాదానా చెప్పిందే చేస్తాడా చేసేదే చెబుతాడు చాలా మంది మహిళలు నిలబడుకోనున్నారు వారందరినీ కూడా ముందు వైపు పంపిస్తే బాబు ఇక్కడ కూర్చొని ఈ బహిరంగ సభను వీక్షించే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మహిళను కూడా ముందు వైపు పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే అన్ని కంపార్ట్మెంట్ పంపబడుతుంది అన్ని కంపార్ట్మెంట్ లోని వాలంటీర్లు నిత్యం పర్యవేక్షించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సూపర్ హిట్ సూపర్ 6 సూపర్ హిట్ అనే నినాదంతో ఈనాడు సంక్షేమ పథకాలు ఎన్నెన్నో అందజేశారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా సామాన్య ప్రజల అవసరాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల అభ్యున్నతకై మన తెలుగుదేశం జనసేన కూటమి పాలన రాగానే ఇచ్చిన హామీలు చిత్తశుద్ధితో ఒక్కొక్కటి అమలు పరుస్తూ చక్కని పరిపాలన కొనసాగిస్తున్నారయ్యా. మన యువత యువకుల కోసం మరి నిరుద్యోగుల కోసం ఏం తెచ్చారో అది కూడా చెప్పవయ్యా. అదే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి సాధించాలంటే ఏ దేశమైనా ముందడుగు వేయాలంటే యువకులంతా భవిష్యాన్ని చూపించడానికి విచ్చేసిన కిందకి జారిపోకూడదు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు అనేక అవకాశాలు కల్పించే విధంగా ఐటీ మంత్రిగా మన నారా లోకేష్ గారు ఎన్నెన్నో కార్యక్రమాలు మన దేశాల్లో పలు రకాల కంపెనీలు ముదిన చంద్రన్న పాలన వచ్చిందే గైరం ముదిన తల్లికి వందన పథకం తెచ్చినారు చూడుదిన తల్లికి వందన పథకం తెచ్చినారు చూడన్నా ఎంతమంది పిల్లలున్న చదువుకుంటే చాలునంట ఎంతమంది పిల్లలున్న చదువుకుంటే చాలునంట ఏడాదికి ఒక్కొక్కరు 15,000 ఇచ్చినారు ఏడాదికి ఒక్కొక్కరికి 15,000 ఇచ్చినారు పవనన్న గారి చక్కని తోడుంటే పవనన్న గారి చక్కని తోడుంటే చంద్రన్న చల్లన పరిపాలన సాగునంట పరిపాలన చక్కగా సాగునంట ఇట్లాంటి పరిపాలన మళ్ళీ మళ్ళీ రావాలని మంచి పాలన వచ్చింది చంద్రన్న పాలన వచ్చిందే గైరం ముదిన మంచి పాలన వచ్చిందే గైరం ముదిన చంద్రన్న పాలన వచ్చిందే గైరం ముదిన చెప్పు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైనా విన్నావా ఎప్పుడన్నా కన్నావా ఎప్పుడైనా చూసావా చూసావేంటి అయ్యి బాబు మా ఇద్దరు మా ఇంట్లో రూపాయలు ఇచ్చారే అయ్యి బాబోయ్ ఓలే సుబ్బమ్మద్రే రాష్ట్రంలో ఇలాగా జాతరలా మహోత్సవాలు చేసుకుంటున్నారు.
అంతేకాదు వదినా అమ్మలారా ఓయమ్మలారా తల్లులారా మా చెల్లెలారా అమ్మలారా ఓయమ్మలారా అక్కలారా మా చెల్లెలారా వాలంటీర్స్ వాళ్ళందరినీ కొంచెం ముందు మోడీ గారి పాలనలో ఫస్ట్ కంపార్ట్మెంట్ పవనన్న మోడీ గారి పాలనలో చంద్రన్న పవనన్న మోడీ గారి పాలనలో సూపర్ 6 ఏమో సూపర్ హిట్ అన్న అమ్మలారా ఆ ఫస్ట్ కంపార్ట్మెంట్ కంప్లీట్ కావాలి తొందరగా. మా చెల్లెలారా అమ్మలారా ఓయమ్మలారా అక్కలారా మా చెల్లెలారా మహిళలకి నాడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు మహిళలకి నాడు చక్కనైన విదిగాడు మహిళలకి నాడు సిలిండర్లు ఇచ్చాడు మహిళలకి నాడు సిలిండర్లు ఇచ్చినాడు మహిళలకి నాడు ఈ బస్సులు వాలంటీర్స్ దయచేసి రైట్ సైడ్ లో ఫ్రీ బస్సులు ఫ్రంట్ పార్ట్ కు పంపించాలి. ఆ గ్యాంగ్ వే లో ఉన్న వాళ్ళందరినీ కూడా మహిళలకి నాడు ఫ్రీ బస్సులు ఇచ్చాడు దయచేసి అన్న మాటను మహిళలందరినీ అన్న మాటను మహిళలు కేటాయించిన గ్యాలరీలోకి పంపాలి. అల్లులారా మా చెల్లెల్లారా అమ్మలారా ఓయమ్మలారా తల్లులారా మా చెల్లెలారా నారాయణ స్వామి అక్కడ ఆపే కొంచెం. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి మా పుట్టింటికి వెళ్ళేదాన్ని. అవును. మరి ఇప్పుడు ఎలాగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చాక మా నాన్నగారికి నీరసంగా ఉంది కాబట్టి అవునవును మీ నాన్నగారి నీరసం వచ్చింది కదా ఆ. కూటమి ప్రభుత్వం చలవ వల్ల దయ వల్ల ఆ. ప్రతి నెలకి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి చూసొస్తున్నానే వదినే. మరి చూసారమ్మా మరి అంటే ఉచితంగా బస్సు వేసారు కదా చేశారు కదా ఫ్రీ బస్సు కాబట్టి ఆ. నెల నెల మా పుట్టింటికి వెళ్ళి చూసొస్తున్నానే. చాలా మంచి పని చేసినారమ్మా మన చంద్రబాబు నాయుడు గారు. మరి అంతే కదా చాలా చక్కగా ఉంది. అంతే కదా మరి నువ్వు చెప్తున్నావు కదా సిలిండర్లు 3 మరి నాకు చెప్తాను. చెప్తున్నారా ఇంతకు ముందు పొలాలు పోయితే వంట చేసుకునే వాళ్ళం. ఆ. మరి గ్యాస్ సిలిండర్లు కొనుక్కోవాలంటే డబ్బులు ఉండేవి కాదు. అవును. అయినా మాకు సంవత్సరానికి 6 సిలిండర్లు అవుతాయి. అవును. మరి మన చంద్రన్న దయ వల్ల ఆ. మరి సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నారు. 3 సిలిండర్లు ఇస్తున్నారు. మరి హ్యాపీగా వంటలు చేసుకోవడం కాబట్టి చాలా బాగుందమ్మా. కానీ ఆ. ఇలా చెప్పుకుంటూ పోతే వదినా ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో ఉన్నాయి వదినా. ఇలా బాబు గారి విజన్తో పవనన్న గారి షణ్ముఖ వ్యూహంతో కేంద్రంలో మోడీ గారి మరి ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి పథంలో మన రాష్ట్రం దేశంలోనే మరి ఉత్తమ రాష్ట్రంగా దయచేసి ఈ 2 గ్యాలరీలు విఐపికి కేటాయించున్నారు. ఇది అది వాలంటీర్స్ వచ్చిన మన ఏవైతే పాసులు ఉన్నాయో మనం ఆల్రెడీ వాళ్ళకి పాసులు ఇష్యూ చేసాం. వాళ్ళు మాత్రమే లోపలికి తీసుకోండి. ఇది మీడియాకి ఈ 2 ఎవరైతే ఉన్నోళ్ళు కాకుండా ఇంకెవరైనా వస్తే మనకి మండల స్థాయి నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఏదైతే 3 పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులకి ఈ 2 కేటాయించింది వాళ్ళు మాత్రమే అక్కడ ఆశీలు అవుతారు. మిగతా 2 సంబంధించి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏదైతే 2 గ్యాలరీలు వేలాది మందిగా వస్తున్న వాళ్ళతో కూర్చోబెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. యువతరానికి ఉప్పెన లాంటి ఉద్యమానికి ఊపిరి నాంది పలికినాడే మన అమ్మలాగా ముందుకు వెనక మార్లా ఆ గ్యాంగ్ వే 2 లో వచ్చే వాళ్ళందరూ రైట్ సైడ్ వాలంటీర్స్ ఆ గ్యాంగ్ వే 2 లో వచ్చే వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ డయాస్ కి సరాసరి ఈ రైట్ సైడ్ కి అన్న అడుగుల గ్యాలరీలోకి వచ్చే విధంగా చూడాలి. అన్న అడుగుల సబ్బడి అన్యాయం వెళ్ళాడిపోయిందే. ఆయన నీడను తాకగానే దౌర్జన్యం గుండాకి చచ్చిందే. ఆయన నీడను తాకగానే దౌర్జన్యం గుండాకి అన్ని కంపార్ట్మెంట్లలో మంచినీరు మజ్జిగ అందుబాటులో ఉన్నాయి. వాలంటీర్స్ అందరూ కూడా వాటిని అక్కడ కూర్చున్న మన సోదర సోదరులందరూ కూడా అందజేయాల్సిందే విజ్ఞప్తి. ఎక్కడైనా ఏ కంపార్ట్మెంట్ అయినా కూడా అయిపోయినా తక్కువ వచ్చినా కూడా మీరు వెంటనే సమాచారం అందజేస్తే ఆ కంపార్ట్మెంట్ పంపించడం జరుగుతుంది. అలాగే అన్ని కంపార్ట్మెంట్లో వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉన్నారు. ఎవరికైనా కూడా అస్వస్థతకు అసౌకర్యానికి గురైతే వారి దృష్టికి తీసుకోకపోతే చికిత్స చేయడం జరుగుతుంది. వేదికకు కుడి వైపున ఎడమ వైపున అదేగా వేదిక వెనకాల కూడా ప్రత్యేక వైద్య బృందాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా అనారోగ్యానికి గురైనా వెంటనే వైద్య శిబిరాల దగ్గరికి తీసుకోవాల్సిందిగా వాలంటీర్లకు పోలీసు వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా జాతీయ రహదారి పైన పార్కింగ్ ఏరియాలో సభా ప్రాంగణంలో అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే చేస్తా ఉన్నాం.
పార్కింగ్ ఏరియాలో ఎవరు కూడా ఆగిపోవద్దు. బస్సులలో వచ్చిన విజ్ఞప్తి చేస్తున్నాం. మరికొద్ది నిమిషాల్లో బహిరంగ సభ ప్రారంభమవుతుంది. మన ముఖ్య నాయకులు సభా ప్రాంగణానికి కొద్దిసేపట్లోనే చేరుకోవడం జరుగుతుంది. రోడ్డు పైన ఉన్నారు, పార్కింగ్ ఏరియాలో ఉన్నవారు కూడా అందరూ కూడా ఈ సభా ప్రాంగణానికి రావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాంగ్స్ పెట్టా ఒకటి. హలో, రాష్ట్రం నలుమూల నుండి తరలి వస్తున్న అశేష ప్రజానిక